నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 30వ సూత్రం. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం. మహదిదం తపో రమణవాగియం. దీనికి అర్థము, నేను అనున్నది లేని స్వస్వరూపానుభవమే ఉత్తమమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుచున్నది అని మహర్షి ఈ సూత్రం ద్వారా మనకు వివరించే ప్రయత్నం చేశారన్నమాట. మనం ఇంతకుముందు 29వ సూత్రం ద్వారా ఆత్మానుభవము పొందిన జీవుడు జ్ఞానబంధమునకు మరియు ముక్తికి అతీతంగా పరమ సుఖస్థితిని పొందుతాడు లేక అనుభవిస్తాడు అని చెప్పుకున్నాము. మరి ఈ సూత్రం మనకు అర్థం కావాలి అంటే గనక అహంకారం అంటే ఏమిటో, స్వస్వరూప జ్ఞానం ఎలా ఉంటుందో, తపస్సు అని దేనినంటారో, ఎలాంటి అనుభవం జీవుడికి ఉండాలో, పరమ ఆనందస్థితి ఎలా ఉంటుందో, ఆత్మానుభూతి పొందే వ్యక్తి ఎలా ఉంటాడో, ఇవన్నీ ఆత్మజ్ఞానము తెలుసుకుంటూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముందుగా ఈ 30వ సూత్రం ఉపదేశసారంలో చివరి సూత్రముగా మనం చెప్పుకోవచ్చు. ఈ సూత్రం ద్వారా మనల్ని మహర్షి మన దగ్గరికి తీసుకుపోయారు అన్నమాట. అంటే మన ప్రయాణానికి దారి చూపి చివరకు మనం పరమగమ్యం అంటే ఏమిటో తెలుసుకునేటట్లు చేశారు అన్నమాట. చివరకు ఎవరైనా గాని ఎన్ని జన్మలు ఎత్తినా గాని ఈ గమ్యాన్ని చేరుకోవడానికే అని మహర్షి మనకు తెలియజేశారని ఇక్కడ మనం విశ్వసించాల్సి ఉంటుంది. ఈ గమ్యాన్ని సాధనమున ఎవరికి వారే సాధించాలన్నమాట. అంటే ఇక్కడ ఎవరి ప్రయాణము వారిదే అని దృఢంగా విశ్వసించాల్సి ఉంటుంది. మరి తపస్సు అంటే ఏమిటి? భగవంతుని కోసం భక్తుడు తపించడమే తపస్సు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ దీనితో పాటు నిజమైన తపస్సు ఏమిటంటే అది నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నవాడు చేసే తపస్సే నిజమైన తపస్సు అని ఇక్కడ మనం గట్టిగా విశ్వసించాల్సి ఉంటుంది. ఇంతకన్నా గొప్ప తపస్సు ఎవరి జీవితంలో ఉండదన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఆ భగవత్ ప్రాప్తి లభించిందంటే గనక తాను చావు పుట్టుకలు లేని సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతాడు అని తెలుసుకుంటాడు. అంటే అతనే అనంత స్వస్వరూపుడుగా విరాజిల్లుతాడన్నమాట. అంటే మోక్షానికి అతీతంగా చిరకాలం చిరంజీవుడిగా విరాజిల్లుతాడన్నమాట. ఇక అహంకారం అంటే ఏమిటి? ఎవరైతే నేను అనే భావన కలిగి ఉంటారో దానినే అహంకారం అంటారు. ఎవరైతే ఆ అహంకారాన్ని నశింపజేసుకుంటారో స్వప్రకాశమైన ఆత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని కలిగి ఉండడమే గొప్ప తపస్సు. ఇదే రమణుని దివ్యవాక్యుగా మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని తనకు తానే గుర్తించగలగాలి. నిత్యమగు ఆత్మస్ఫురణము తపస్సులన్నిటికంటే కూడా గొప్పదని ఇక్కడ మహర్షి మనకు తెలియజేశారు. అందుకని మహర్షి బోధించినటువంటి ఈ ఉపదేశ సారాన్ని విన్నా కూడా, చదివినా కూడా, ఇంకొకరి బోధించినా కూడా ఎవరికి వారు ఆ యొక్క ఆత్మతత్వాన్ని నేర్చుకున్నా కూడా ఆ యొక్క అనంత స్వరూపుడగు ఆ భగవంతునిలో లీనము అవుతారని ప్రతి ఒక్కరికి
ఆ భగవంతుని అండదండలు ఉండాలని కోరుకుంటూ ఈ ఉపదేశ సారాన్ని 10 మందికి పంచమని, ఈ ఆత్మజ్ఞానాన్ని ఒక 10 మందికి బోధించమని ఈ 30వ సూత్రం ద్వారా మీకు నేను విన్నవించుకుంటున్నాను. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.